నిమిషప్రియకు ఉరిశిక్ష ఎందుకు ఆగిపోయింది? ఆమె విషయంలో యెమెన్ ప్రభుత్వం ఒక్కసారిగా నిర్ణయం ఎందుకు మార్చుకుంది? కోర్టు కూడా యెమెన్ సిఫారసుకు ఎందుకు అంగీకరించింది? సేవ్ నిమిషప్రియ యాక్షన్ కౌన్సిల్ పోరాటం ఫలించిందా? పరిహారానికి మృతుడి కుటుంబం ఒప్పుకుందా? విదేశాంగ శాఖ ఇంకా ఏమైనా గట్టి ప్రయత్నం చేసిందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఏమో కానీ నిమిషప్రియకు విధించే ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడడంతో కేఏ పాల్ కీలకంగా వ్యవహరించాడట. ఈ విషయం ఆయన డబ్బా ప్రచారం చేసుకోవడం లేదు, వాస్తవ విషయాలను బయటపెట్టాడు. దానికి సంబంధించిన బలమైన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. యెమెన్ దేశంలో ఒక వ్యక్తి మరణానికి కారణమని అక్కడి ప్రభుత్వం భారత సంతతి నర్స్ నిమిషప్రియకు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. అక్కడి కోర్టు తీర్పు ప్రకారం ఈరోజు ఆమెను ఉరి తీయాలి. కానీ ఆ ఉరి వాయిదా పడింది. భారత ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోవడం, అన్ని మార్గాలు మూసుకుపోయినప్పటికీ విదేశాంగ శాఖ చివరి ప్రయత్నం చేయడంతో తాత్కాలికంగా యెమెన్ న్యాయస్థానం అక్కడి ప్రభుత్వ సిఫారసుతో నిమిషప్రియకు ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కేరళ నర్సుకు సంబంధించిన ఒక కీలక విషయాన్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెల్లడించారు. ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్ వేదికగా ఒక కీలక వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పోస్ట్ చేసిన వీడియోలో యెమెన్, హుతీ దేశాల ప్రభుత్వ పెద్దలు కనిపిస్తున్నారు. వారితో పాల్ భేటీ అయినట్టు మాట్లాడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. రోజుల పాటు కష్టపడ్డాను, రాత్రి పగలు ఇక్కడే ఉన్నాను. నిమిషకు ఉరిశిక్ష పడకుండా కాపాడాను. 8 సంవత్సరాలుగా నిమిష ఇబ్బంది పడుతున్నప్పటికీ మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు సిటీలో ప్రభుత్వం లేదని అంటున్నారు. అక్కడ ప్రభుత్వం ఉంది. హుతీ నగరంలో కూడా ప్రభుత్వం ఉంది. ఇక్కడ ముస్లిం నాయకుడు మీ ఆర్యన్ షేక్ అహ్మద్ ఎంత సహాయం చేశారు. యెమెన్ ప్రభుత్వ పెద్దలను కలిశాను. వారు కూడా తన వంతు సహాయం చేశారు. మృతుడి కుటుంబానికి పరిహారం ఇవ్వడానికి హామీ ఇచ్చాను. పరిహారం కేంద్రం ఇస్తుందా, నన్నివ్వమంటారా అంటూ పాల్ ప్రశ్నించారు. వారం రోజుల్లోనే ఈ డబ్బులు ఇవ్వాలి. నిమిషప్రియకు ఉరిశిక్షను కేవలం తాత్కాలికంగా వాయిదా వేశారు. నేను మళ్లీ యెమెన్ వస్తాను, లీడర్లను కలుస్తాను, పాల్ వ్యాఖ్యానించారు. ఇక పాల్ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేరళ నర్సుకు ఉరిశిక్ష వాయిదా పడడం వెనుక కేఏ పాల్ ఉన్నాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇకపోతే ఈ కేసును పరిష్కరించేందుకు మతపరంగా కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. ముస్లిం మత గురువు కాంతాపురం ఏబీ అబూబకర్ ముస్లియార్ బాధిత కుటుంబాన్ని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు. బ్లడ్ మనీ తీసుకునేందుకు వారిని ఒప్పించాలన్న దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఈ చర్చలు ఎంతవరకు ఫలిస్తాయన్నది ఉత్కంఠగా నెలకొంది. నిమిషప్రియ జీవితం ఇప్పుడు యెమెన్ న్యాయ వ్యవస్థ, మానవతా విలువల మధ్య జరుగుతున్న సంక్లిష్ట పరిస్థితిపై ఆధారపడి ఉంది. బాధిత కుటుంబం క్షమించకపోతే శిక్ష తప్పే అవకాశాలు కాస్త సంక్లిష్టంగానే మారతాయి. మరోవైపు మానవతా దృష్టితో నిమిషకు రెండో అవకాశం ఇవ్వాలన్న భావన కూడా పలు వర్గాల్లో ప్రతిధ్వనిస్తుంది. అయినా చట్టం, దయ మధ్య ఆఖరి నిర్ణయం ఎవరిది అనేది ఇప్పుడు అంతులేని చర్చగా దారితీస్తుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిమిషప్రియ జూలై 16ని ఉరి తీయబడుతుందని అందరూ విన్నారు. కోట్ల మంది ప్రార్థించారు. దేవుడు మీ ప్రార్థనలు విని ఆవిడ ఉరి తీయకుండా కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేశారు, పొడిగించారు సమయాన్ని. ఈ లోపుని ఎంత కన్ఫ్యూజన్ అంటే ఇది ఎవరు పొడిగించారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, రకరకాలుగా కొన్ని మీడియాల ద్వారా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీష్లో వచ్చిన మీడియాని చూసి ఎవరైతే చంపబడ్డారో ఆ మహదీ బ్రదర్ ఇప్పుడు మాకు 10 కోట్లు కాదు 100 కోట్లు ఇచ్చినా మేము తీసుకోము, నిమిషప్రియను ఉరే తీయాలి అని ఆయన మెసేజ్ బయటకు వచ్చింది. చాలా విచారం. అందరూ ఫెయిల్ అయిపోయారు. ఎవరు కూడా నిమిషప్రియ ఉరి నుంచి తప్పించలేకపోయారని జూలై 10ని నేను విన్న తర్వాత లెటర్ రాసి ఆ యెమెన్ ప్రెసిడెంట్కి 12ని ఫీల్డ్లో దిగిపోయి 4 రోజులుగా రాత్రి పగలు కష్టపడి నాకున్న సోర్సెస్ అన్నిటిని వాడి ఎవరైతే నిమిషప్రియ ప్రిజన్ సానాలో ఉన్న హూతీ లీడర్స్తో మాట్లాడి చివరికి 1 వారం రోజులు టైం ఇవ్వండి పాపం అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు టైం ఇచ్చారు.
ఫ్యామిలీ మెంబర్స్ కూడా టైం ఇచ్చారు. ఎందుకంటే ఫ్యామిలీని రిప్రజెంట్ చేసిన రవిచంద్ర ఆ లాయర్ కూడా 15 లక్షలే ఇచ్చారు. 40 లక్షలు అడిగితే ఫ్యామిలీ మెంబర్కి $3 లక్షల డాలర్లు ఇస్తాను, 1 కోటి, 2 కోట్లు, 8 కోట్లు, 11 కోట్లు అని చెప్పి ఈ రోజుకి 11 రూపాయలు ఇవ్వలేదు. ఆ ముస్లిం లీడర్ కేరళ ఆయన అబూబకర్ అట గ్రాండ్ ముఫ్తీ ఆయన ప్రామిస్ చేశారు, ట్వీట్లు చేస్తున్నారు. మోదీ గవర్నమెంట్ జూలై 14ని మేము ఏమీ చేయలేమని చేతులేస్తారు సుప్రీం కోర్టులో. ఆ గవర్నమెంట్ లీడరే ఆర్గ్యూ చేసి, అలాంటి సమయంలో దేవుడు నన్ను దించి ఈ ప్రాణానికి రిస్క్ తీసుకొని నేను చేస్తే ఇప్పుడు మరలా కన్ఫ్యూజ్ చేస్తే అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకనే ఇప్పుడు మరలా నిమిషా ప్రియాని రక్షించాలి అంటే నేను గవర్నమెంట్ మీరు ఇచ్చిన ఒకటే, ఎన్జిఓలు మీరు డబ్బులు రైజ్ చేశారు, మీరు ఇచ్చిన ఒకటి $1 మిలియన్ ఇవ్వండి చాలు అని అంటే తిరిగి వారు రూపాయి ఇవ్వలేదు సరికదా, అందరినీ అప్సెట్ చేసేసారు. ఈ ఇంగ్లీష్ మీడియా వాళ్ళు, అది నేషనల్ అవ్వచ్చు, కొంతమంది ఇంటర్నేషనల్ అవ్వచ్చు, ఇప్పుడు అందరూ కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు నిమిషా ప్రియ మరలా ఉరి తీయబడుతుందని న్యూస్. కనుక నేను ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే హంబుల్గా ఇమీడియట్ గా డాక్టర్ కేఏ పాల్ మిషన్ ను మేము మద్దతు ఇస్తున్నాము అని ఒక ట్వీట్ చేయండి. మీరు చెయ్యరు అంటే కనీసం మీ జయశంకర్ ఫారెన్ మినిస్టర్ ద్వారా చేయించండి. 24 గంటల్లో మీరు చేయకపోతే నేను కూడా ఈ మిషన్ ని వదిలేసి నా పనిలోకి నేను వెళ్ళిపోతా. అప్పుడు నిమిషా ప్రియాకి ఉరి తీయబడితే మీరందరూ బాధ్యతలు అవుతారు, నేను తప్ప. లేదా నేనే చెయ్యాలి అంటే ఒక్క ట్వీట్, 1 word, వీ సపోర్ట్ డాక్టర్ కేఏ పాల్స్ మిషన్ అంటే అప్పుడు నా సోర్సెస్ అన్ని ఎవరైతే ఒప్పుకున్నారో, ఎవరి ద్వారా అయితే ఉరి తీయకుండా ఒక 7 రోజుల సమయం పోస్ట్పోన్ చేయించామో గడువు తీసుకొని మరలా నేను ఇన్వాల్వ్ అవి నిమిషా ప్రియను విడుదల చేసి ఇండియా తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ప్రతి మీడియా వారు, ప్రధానమంత్రిని రీచ్ అయినంత వరకు, ఫారెన్ మినిస్టర్ రీచ్ అయినంత వరకు, కుటుంబాలను రీచ్ అయినంత వరకు, ప్రార్థన చేసేవారందరూ మరలా నిమిషా ప్రియ బ్రతికుండాలని ప్రార్థించేవారు విన్నంత వరకు వైరల్ చేయండి, రిలీజ్ చేయండి. నిమిషా ప్రియని ప్రాణాన్ని కాపాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.